ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్ర వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే. శ్రీ గురుభ్యో నమః. ఆత్మబంధువులారా, హంస 3 ఛానల్ వారికి వినాయక చవితి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందిస్తూ, ప్రతి జీవితంలో ప్రారంభవశాత్తు మనకు అనేక రకాలైన విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ విఘ్నం ఏర్పడుతుందో మనకు తెలియదు. కనుక విఘ్నము అనేటటువంటిది ఏర్పడింది అనంటే ఆ ఫలితం ఎట్లా ఉంటుందంటే మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఏ పని చేసినా విజయాన్ని మనం కోరుకుంటామే కానీ అపజయాన్ని ఎవరు కోరుకో. కనుక అట్లాగా ప్రతి విషయంలో నాకు విజయాలు కావాలి, నేను క్షేమంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకునే ప్రతి వ్యక్తి విఘ్న నాయకుడైనటువంటి విఘ్నేశ్వరుని ఆరాధించి తీరాలి. ఎందుకని? అది కులానికి, మతానికి, దేశానికి, కాలానికి అతీతమైన శక్తి కనుక విఘ్నేశ్వరుడు అంటే అన్ని కాలాలకు, అందరి దేశాలకి, అందరి వ్యక్తులకి ఉపయోగపడేటటువంటి ఆది దైవం ఎవరైతే ఉన్నాడో అతడు విఘ్నేశ్వరుడు. కనుక సముద్రంలో ఏ విధంగా అయితే అలలు నిరంతరం కూడా కొనసాగుతూ ఉంటాయో అట్లాగే జీవితంలో కూడా మనకు అనేక రకాల అవాంతరాలు నిరంతరం వస్తూనే ఉంటాయి. ఇవి తగ్గి మన జీవితం శాంతించాలంటే గణనాయకుడైనటువంటి గణాధిపతిని మనం సేవించడమే ఉత్తమోత్తమైనటువంటి మార్గం. మనకు మార్గమే లేదు. త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు కూడాను ఆ త్రిపురాసురుని నేను ఏ విధంగా చంపాలి అనే ఉద్దేశంతో పరమేశ్వరుడు ఆలోచన చేసి ముందుగా గణనాయకుడైనటువంటి గణాధిపతిని సేవించాడు. ఎందుకని? సర్వగణాలకి అధిపతి అయినటువంటి వాడు ప్రథమ వందనీయుడు శ్రీ గణపతి. కనుక గణపతి ఆరాధన ఏదైతే ఉన్నదో భాద్రపద శుద్ధ చవితి నాడు దాన్ని మన వినాయక చవితిగా మనం జరుపుకుంటాం. ఎందుకని? శివపార్వతులకి ఆ రోజు అతను కలిగాడని. ఆ పరమేశ్వర స్వరూపంగా ఆ విఘ్నేశ్వరుడు ఆవిర్భవించినటువంటి రోజు కనుక. కానీ విఘ్నాలు అనేటటువంటివి మన జీవితంలో ప్రతి క్షణం ఉంటున్నాయి కనుక అందుకని విఘ్నేశ్వరుని కేవలం భాద్రపద శుద్ధ చవితి నాడు ఒక్కరోజే కాదు, కానీ విశేషించి ఆ రోజు చేసుకున్నాము. కానీ ప్రతి క్షణం ఆ వినాయకుడిని మనం ఆరాధిస్తూ ఉండాలి, విఘ్నేశ్వరుని మనం ఆరాధిస్తూ ఉండాలి. గణనాయకుడైనటువంటి గణపతి సకలానికి శుభాన్ని చేకూర్చేటువంటి వాడు, శుభదాయకుడు శ్రీ గణపతి. విజ్ఞానాన్ని పెంపొందించేటువంటి వాడు, మనకు జ్ఞాన జ్యోతుల్ని ప్రసరింపజేసేటువంటి వాడు, సిద్ధిని, బుద్ధిని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, మనకు సకలాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు గణపతి. ముఖ్యంగా కలియుగంలో గణపతి త్వరగా నీ కోరికలు తీర్చగలిగేటువంటి ఏకైక మూర్తి అని సర్వశాస్త్రాలని కూడా మనకు ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి నాకు ఏదైనా చింత కలిగింది, ఏదైనా బాధ కలిగింది, వెంటనే నేను ఏమి చేయాలి? ఒక మధుమేహ వ్యాధి కలిగినటువంటి వాడికి ఏ విధంగా అయితే తీపి పదార్థాన్ని ఇచ్చి వెంటనే ఆ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా మనం కంట్రోల్ చేస్తాము, అట్లాగే అతి నీరసపడిపోయినటువంటి వ్యక్తులకి, అతి బాధలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రపంచంలో వాళ్ళు వెంటనే నీకు అనుగ్రహం కలగాలంటే విఘ్నేశ్వరుని ఆరాధించాలని శాస్త్రాలన్నీ కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. ఆత్మబంధువులారా, కనుక గణాధిపతి అయినటువంటి గణేశుని ఆరాధించడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. గణపతి అంటే గ అనే అక్షరము జ్ఞానార్థ వాచకము, అట్లాగే నా అనే అక్షరం నిర్వాణ వాచకం అయ్యింది. కనుక ఈ రెండిటికి ప్రభు అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో తాను గణపతి. గణపతి ఆవిర్భావాన్ని గురించి అనేక రకాల పురాణాలు, వామన పురాణం చెప్పింది, వాయు పురాణం చెప్పింది, అట్లాగే శివపురాణం చెప్పింది, అనేక రకాల పురాణాల్లో గణపతి గురించి చెప్పింది. కేవలం కలియుగానికి సంబంధించినటువంటి వాడు కాదు, కృతయుగం దగ్గర నుంచి సృష్టి ఆరంభం నుంచి ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడు గణపతి, ప్రథమ వందనీయుడు. ఎందుకని ప్రథమ వందనీయుడు? ముందు మనం ఏ పని చేయాలన్నా మనకు కష్టం కలగకూడదనే ఒక ఏకైక వాంఛ మనలో ఉంది గనక ఆ కష్టాన్ని తొలగించేవాడు, నష్టాలు లేకుండా చూసేవాడు,
గణపతి. కనుక పూర్వకాలంలో ధాన్యాన్ని గొలుస్తూ ఉంటే మొదట గణపతి ధాన్యం ఎత్తిపెట్టేవారు. ఏదైనా పంట పండితే గణపతి పంటని కొంత ఎత్తిపెట్టేవారు. అది దైవ కార్యాలకో లేదా ఇంటి ఆడబడుతులకు ఇచ్చేటువంటి వాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఆ సాంప్రదాయాలన్నీ కనుమరుగుతూ వస్తున్నాయి. కానీ గణపతి అనంటే ప్రతి ఇంట్లలో ప్రతి మనసుల్లో తిష్ట వేసినటువంటి భగవంతుడు. కనుక ఆయనకి ఏకదంతం ఉంటుంది. ఏకదంతం అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉండేది నేను ఒక్కడనే, వేరొకటి కాదు. ఈ గణపతి స్వరూపంగానే అనేక రూపాలుగా మనకు తెలుస్తూ ఉంటాయి. అన్ని రూపాల్లో ఉండేది తానే, అంతటా ఉండేవాడు తానే. ఆయన సర్వవ్యాపి కనుక ఆయన గణాలకు అధిపతి అయినటువంటి గణపతి సర్వవ్యాపి గనక సర్వకాల సర్వావస్థల యందు ఆ గణేశ్వరుని విఘ్నేశ్వరుని మనం ఆరాధించాలి. కావ్యస్య లేఖనార్థాయ గణేశ స్మర్యతాం మునేహే. ఎవరైనా సరే ఒక కావ్యాన్ని రాయాలంటే రచించాలంటే ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధించి తద్వారా వాళ్ళు ఆ కావ్య రచనలో ముందుకు వెళతారు. అలా గనక విఘ్నేశ్వరుని కనుక ఆరాధించకుండా వాళ్ళు కనుక కావ్యాన్ని ప్రారంభించబడితే అది మధ్యలోనే ఆగిపోతుంది. కేవలం కావ్యమే కాదు, ఏ కార్యమైనా వినాయకుడు పూజతోనే ప్రారంభం కావాలి. ఇది శాస్త్రం. ఎందుకని ఇందాక చెప్పుకున్నాం మనం, ఏ ఆటంకాలు లేకుండా నా పనులని పూర్తి కావాలని, మంచి ఆనందమైనటువంటి ఫలితాలన్నీ నాకు రావాలని, సంతోషదాయకమైనటువంటి ఫలాలన్నీ నాకు కలగాలని. కనుక దుఃఖాన్ని ఎవరు కోరుకోరు, జ్వరాన్ని ఎవరు కోరుకోరు, వ్యాధులను ఎవరు కోరుకోరు. నేను సుఖంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. కనుక ఎవరికైతే ఆనందం కావాలో, ఎవరికైతే దుఃఖం దూరంగా ఉండాలనో, ఎవరికైతే అనారోగ్యం దరిచేరకూడదో వీళ్ళందరూ సమస్తమైనటువంటి వ్యక్తులు గణేశుని ఆరాధించాలి. ఎందుకని అన్నిటిని తీర్చగలిగినటువంటి మహాశక్తి గణపతికి ఒక్కడికే ఉంది కనుక ఆత్మబంధువులారా అట్లాంటి విఘ్నేశ్వరుని మనం ఆరాధించాలి. కేవలం వినాయకుడు కృతయుగంలో సింహవాహనం మీద ఉండి 10 తలలతో శోభించినటువంటి మూర్తిగా మనకు ఉన్నాడని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. త్రేతాయుగంలో మయూర వాహనంగా ఉండి మయూరేశ్వరుడిని కీర్తించబడ్డాడు గణేశుడు. ద్వాపరయుగం నందు అరుణకాంతితో కూడిండి అరుణకాంతి దేహం కలిగినటువంటి వాడై చతుర్భుజుడై శోభించాడు గణపతి. కలియుగంలో తొండము ఏకదంతము సంపద బొజ్జగలిగినటువంటి గజానుడై శోభిస్తూ ఉన్నాడు. కనుక ఏ రూపంలో మనం పూజ చేసినా, ఏ విధంగా మనం పూజ చేసినా ఆయన అనుగ్రహం మన మీద కలుగుతుంది. పైగా ఆయన ఏం కోరుకుంటున్నాడు? గరిక ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మనకు. ఏ పత్రమైనా తీసుకురా, అది ఆ రోజు ఆయనకి మహదానందం కలిగిస్తుంది. ఏ పువ్వున్నా పెట్టు, పనికిరాని పూలు తీసుకొచ్చినా జిల్లేడు పూలు దేనికి పనికిరావు, కానీ ఆయన శ్రేష్టమైనటువంటిది. ఎందుకని నాయన నా కోసంగా నువ్వు పెద్ద పెద్ద పూలు తేలేవరా, పెద్ద పెద్ద ఉద్యానవనాలకు వెళ్ళి నువ్వు తేలేవు, నువ్వు కష్టపడకూడదు. నువ్వు సునాయాసంగా నీకు దొరికినటువంటి నీ పరిసర ప్రాంతంలో లభ్యమైనటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో, ఫలాలు ఏవైతే ఉంటాయో అవి పెట్టు చాలు, నాకు నేను తృప్తిపడి నీకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను ఆయన అని మన ఎందుకు కరుణ చూపేటటువంటి కరుణామయుడు విఘ్నేశ్వరుడు. చూచారా, మిగతా దేవుళ్ళ మాదిరిగా నాకు అవి పెట్టు ఇవి పెట్టు అని కోరుకోవాలి. నిజంగా ఏ దేవుడు కోరుకోడు. కానీ విఘ్నేశ్వరుడు యొక్క పూజలో మనం చూస్తున్నాం జిల్లేడు పూలు, ఉమ్మెత్త కాయలు, కలేకాయలు, రేకాయలు, వెలగ పండ్లు ఇవే మనం పెడుతున్నాం. ఇవన్నీ మన చుట్టుపక్కల సునాయాసంగా మనకు లభిస్తాయి. ఆకులు, ఏ ఆకు నువ్వు తీసుకొచ్చి ఆయన ముందు పెట్టినా సంబరపడి నాయన నీకేం కావాలి నేనున్నాను రా అని మనల్ని అనుగ్రహించేటటువంటి ప్రథమ వందనీయుడు విఘ్నేశ్వరుడు గణేశుడు ఆరాధ్యదైవం మనకు. కనుక అట్లాంటి గణపతి మూర్తి ఆవిర్భవించినటువంటి శుభదినం ఏదైతే ఉన్నదో అదే వినాయక చవితి. చవితి అందరూ భయపడతారు, మీరు భయపడకండిరా, నేనున్నాను. మీకు నిందలు కలగకుండా చేసేవాడిని నేను, మీకు ఆపదలు రాకుండా చేసేవాడిని నేను, మీకు దారిద్ర్యం రాకుండా చేసేవాడిని నేను, మీకు ఎటువంటి కష్టం కలిగనీయకుండా నేను సంసిద్ధుడై ఉన్నాను. కనుక నన్ను ఆరాధించండిరా, నేనున్నానురా అని చెప్పి మనల్ని అనుగ్రహిస్తూ నిరంతరం కూడాను మనకు భక్తి మార్గాన్ని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదించేటి వాడు గణపతి. కనుక కేవలం రుక్మాంగదుడు భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి ఏదైతే ఉన్నదో ఆ వ్యాధిని చింతామణి క్షేత్రంలో గణపతిని ఆరాధించి పోగొట్టుకున్నాడు. అంతే, సామాన్యమైన విషయం కాదు. అట్లాగే మహామహా రాజులందరూ కూడాను యుద్ధం వెళ్ళాలంటే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించేవాళ్ళు. కనుక
వివాహమైనా విఘ్నేశ్వరుడే, భూమి పూజ అయినా విఘ్నేశ్వరుడే, గృహప్రవేశమైనా విఘ్నేశ్వరుడే. నువ్వు ఏది అడుగుపెట్టినా ఏది చేయాలన్నా విఘ్నేశ్వరుడు మన జీవితంలో ఒక భాగం అయిపోయినాడు. కాదు, విఘ్నేశ్వరుడే జీవితం కావాలి, ఒక భాగం కాదు, విఘ్నేశ్వరుడు జీవితం కావాలి. అనేక దేశాల్లో ఆయన్ని ఆరాధిస్తున్నాడు. కేవలం మన దేశంలో కాదు, బోర్నియాలో మహాభిని అనేటువంటి నామంతో గణేశుడిని పిలుస్తూ ఆరాధిస్తున్నారు. మంగోలియాలో తోట్కర్ అనేటటువంటి నామంతో ఆయన పిలుస్తూ ఆరాధిస్తున్నారు. టిబెట్ నందు చోప్రక్ అనేటటువంటి నామంతో ఆయన పిలుస్తూ ఆరాధిస్తున్నారు. కంబోడియాలో బ్రాహ్ గణేష్ అనేటువంటి నామంతో ఆయన ఆరాధిస్తున్నారు. చైనాలో పంచిడియక్ అనేటువంటి నామంతో ఆయన ఆరాధిస్తున్నారు. జపాన్లో వినయక్ష అనేటువంటి నామంతో ఆరాధిస్తున్నారు. ఇక్కడ మన భారతదేశంలో అనేక రకాలుగా అనేక రూపాల్లో ఆయన్ని ఆ దివ్యమూర్తులను ఆరాధిస్తూ అందరూ ఆనందాన్ని పొందుతున్నారు. ఆత్మబంధువులారా, అట్లాగే ఎవరెవరైతే వినాయకుడిని ఆరాధిస్తారో ఆయనకు కావలసిన ఉండ్రాళ్ళు, కుడుములు, ఆయనకు కావలసిన వెన్నలు, పాలు ఇవన్నీ కూడా నివేదన ఇచ్చి శుభ్రంగా మనం కనుక ఆయనకి నివేదన చేసి ఆయన వ్రత కథను కనుక మనం చదువుకుంటే, ఆయన కథా శ్రవణాన్ని కనుక మనం వింటే నీకు జీవితంలో నిందలు రావు నాయన. నిందలు వచ్చేటువంటి స్థితి నీకు కలగదు. నీకు కావాల్సినటువంటి భోగభాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పుష్కలంగా నీకు అందించగలిగినటువంటి శక్తిమయుడు ఎవరైతే ఉన్నాడో అతడే మహాగణపతి. కనుక మనమందరం కూడా ఈ వినాయక చవితి నాడు భక్తి శ్రద్ధలతో నీ దగ్గర ఎంతైతే ఉన్నదో ఆ శక్తితోనే భగవంతుని ఆరాధించు, తప్పలేదు. ఏవేవో తేవాలి, ఏవేవో చేయాలి అనుకోనక్కర్లేదు. నీకు ఏది లభ్యమైతే దాంతోనే భగవంతుడు తృప్తి పడిపోతాడు. కనుక అట్లాంటి తృప్తిగా మనం ఏదిస్తే అది స్వీకరించి మనల్ని నిండుగా ఆశీర్వదించేటువంటి ఆ బొజ్జ గణపయ్యని మనం ప్రార్థిస్తూ మీ అందరికీ హంస3 ఛానల్లో ఎవరెవరైతే ఈ విషయాన్ని చూస్తున్నారో, ఎవరెవరైతే దీన్ని విన్నారో వీళ్ళందరికీ కూడాను సకల భోగభాగ్యాలని కూడాను ఆ గణేశుడు ప్రసాదించాలని మనఃపూర్వకంగా ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఓం శ్రీ గణేశాయ నమః. ఓ